అన్నల పోరుబాట నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్, స్కూల్ వ్యాన్లు, ప్రైవేటు వాహనాలు హామీల అమలు కోసం నిరవధిక సమ్మె. కాంగ్రెస్ ఇస్తామన్న 12,000 కోసం పట్టంటూ ఎందుకు ఇయర్ చెప్పురు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, మాట ఇచ్చిండ్రు. మీరు పెడుతున్నటువంటి స్కీమ్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని మేము ఖచ్చితంగా నివారణ చర్యలు చేపడతామని చెప్పిండ్రు. అయినప్పటికీ ఇవాళ మరి ఆటోల పరిస్థితి ఏంది? ఇగో ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. చివరికి స్కూల్ వ్యాన్లను కూడా. సో బంద్కు బీపీటీఎంఎం, బీఆర్టీయూ, బీఎంఎస్, సిఐటియు, టీయూఏ, అయితే టీఎన్టీయూసీ వంటి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు కేటాయిస్తామన్న 12,000 ఆర్థిక సాయం, ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఇక్కడ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి, అంటే ఇలా అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లు నిరవధికంగా నిలిపేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. బంద్కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో కార్పొరేట్ రేడియం దందాను అరికట్టాలని కోరారు. అయితే దీనిపై ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, అనవసరపు రేడియంతో ఆర్థికంగా మరింత భారం అవుతున్నదని వాపోతున్నారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గిగ్ వర్కర్ల అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ స్క్రాప్ మార్గదర్శకాలను మన దగ్గర అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆటో క్యాబ్ ఛార్జీలు పెంచాలి. ఆ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆర్థిక సాయం చేయకపోవడం, అట్లే ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని డ్రైవర్లు అంటున్నారు. అందుకే ఆటో క్యాబ్ మీటర్ల ఛార్జీలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. స్కూల్ వ్యాన్లకు, పాఠశాలల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను విధానం అమలు చేయాలని కోరారు. టాక్సీలకు ఏడాదికి 3,500 ఫాస్టాగ్ విధానం, అడ్డాల వద్ద క్యాబ్లకు పార్కింగ్ సౌకర్యం వంటివి కల్పించాలని, డ్రైవర్లకు ఆపద సంభవించినప్పుడు కంపెనీలు న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఐఆర్డీఏ పెంచిన రవాణా వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం 50% తగ్గించాలని, జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో ట్యాక్సీలకు ప్రత్యేక పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఈ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్తో ఈ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి జేఏసీతో చర్చలు జరపాలని నాయకులు కోరుతున్నారంటూ ఇక్కడ ఒక మాట ఏంటంటే, సంవత్సరంకు 12,000 రూపాయలు అంటే నెలకు 1,000 రూపాయలు. నెలకు 1,000 రూపాయలు అంటే రోజుకి ఎంత తెలుసా? రోజుకి ఎంత? రోజుకి మీరు ఇచ్చేది రోజుకి 100 రూపాయలు కూడా కాదు. రోజుకు 100 రూపాయలు కూడా కాదు. 100 అంటే కూడా 3,000. రోజుకు 1,000 రూపాయలు అంటే 33 రూపాయల 33 పైసలు. ఏంది అసలు? వాళ్ళు ఏం అడిగిర్రు అసలు? వాళ్ళ కోరిక ఏంది? వాళ్ళు ఏమన్నా 12 + 12 24,000 అడిగిర్రా? వాళ్ళ ఉపాధిని మీరు గుంజుకున్నారు. వాళ్ళ ఉపాధిని గుంజుకున్నప్పుడు, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు గుంజుకున్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఆటోలు పోయి వేరేటి వచ్చినాయి, ట్యాక్సీలు పోయి ఇంకోటి వచ్చినాయని చెప్పొచ్చు. రేపు పొద్దుగా డ్రోన్లు కూడా వస్తాయని చెప్పొచ్చు. అది ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు లేదా మొత్తం ప్రైవేటీకరణ జరిగినప్పుడు మార్పు తప్పని పరిస్థితులలో వాళ్ళు కూడా భరిస్తారు. కానీ ప్రభుత్వం వాళ్ళ ఆదాయం గుంజుకున్నప్పుడు, ప్రభుత్వం వాళ్ళకి సహకరించాల్సింది పోయి, వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో సగం మీరు కోసుకొని తిన్నాక, అందుకే ఇలా మహిళలకు ఉచితంగా వేయడం వల్ల వాళ్ళు బస్సులలో పోతే మరి ఆదాయం తగ్గడం వల్ల వాళ్ళకి ఏ రకంగా మీరు వాళ్ళు సహకరించాలి, ఏ రకంగా ఆదుకోవాలి. మీరు అన్నారు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని. వాళ్ళు అడుగుతుంది ఇక 12,000. పాపం అంతకంటే ఎక్కువ కూడా అడుగుతారు. లెక్కకైతే నెలకు 2-3 వేలు అడగాలి వాళ్ళు. ఎందుకంటే రోజుకు 1,000 రూపాయలు 1,500 సంపాదించుకొని 30,000 సంపాదించుకునేటోళ్ళు, అయినా హైదరాబాద్లో 30,000 సంపాదించిన వాళ్ళు ఎట్లా బతారు ఏందనేది అందరికీ ఎరకాయి కదా, ఏ పరిస్థితులలో ఉంటుందో. అలాంటి వాళ్ళు ఒక 5,000, 10,000 అడుగుతలేరు. నెలకి 1,000 రూపాయలు అడుగుతారు. ఖాళీ ఏడాదికి 12,000 రూపాయలు. అది కూడా ఇవ్వకపోతే ఎట్లా? వాళ్ళ ఆదాయం గుంజుకుంటారు, వాళ్ళ ఆదాయం కథం పడుతుంది. మరి డెఫినెట్గా మీరు ఇస్తామని కూడా చెప్తారు కదా. వాళ్ళు ఏం అడగలేదు, వాళ్ళ సాగు వాళ్ళు చచ్చేటోళ్ళు. కానీ మీరే మా పరిస్థితి ఎట్లా అని అడగంగానే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా పత్తలేదు. ఎట్లా బతారు చెప్పాలి.